సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 కన్యా రాశి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి, వారి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కన్యా రాశి వాళ్ళు వాళ్ళ ప్రేమికుల పట్ల ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎలా మారిపోతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఈ కన్యా రాశి వాళ్ళు ప్రేమించడం చాలా అరుదు, కానీ ప్రేమించారు అంటే ఖచ్చితంగా చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ఈ ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంలో ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి 2024లో వారి యొక్క రాశి ప్రభావం వల్ల వారి యొక్క ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఈ రాశి వాళ్ళు కొద్దిగా భయపడుతూ ఉంటారు. భయం అంటే వాళ్ళు ప్రేమించేటువంటి వాళ్ళు వాళ్ళకి దూరం అయిపోతారేమోనన్న అపోహలు ఎక్కువ గడిపేస్తూ ఉంటారు. ప్రేమించిన వాళ్ళు వీళ్ళతో కొంచెం మాట్లాడడం తగ్గించిన, వీళ్ళతో చనువుగా ఉండడం తగ్గించిన, వీళ్ళతో అట్రాక్ట్ అవ్వడం కొంచెం తగ్గినా కూడా వీళ్ళ మనసులో విపరీతమైనటువంటి భయాందోళన కలుగుతూ ఉంటాయి. వీళ్ళు మాతో మాట్లాడట్లేదు, దూరం అయిపోతారేమో, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇంతకు ముందులా లేరు అని ఈ యొక్క రాశి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఎవరితోనైనా, ఆడవాళ్ళైతే మగవారితో మాట్లాడినా మగవాళ్ళైతే ఆడవారితో మాట్లాడినా ఈ కన్యా రాశి వాళ్ళు చూడగానే వారిలో వెంటనే భయం పుడుతుంది. వీరు మమ్మల్ని వదిలేసి మరెవరినైనా ప్రేమిస్తారా లేదా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటారా అన్న భయంతోనే ఈ యొక్క 2024లో ఎక్కువగా వీరి యొక్క జీవితం గడుపుతూ ఉంటారు. ఇలాగ జరగటం వల్ల దీంట్లో కొన్ని నష్టాలు ఉంటాయి. మీ భయం ద్వారా ఇది ఇలాగా మనసులో నలిగి ఇది కొద్దిగా అనుమానానికి దారి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రేమించేటువంటి ఆడవాళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతుంటే వాళ్ళని వీళ్ళు ప్రేమిస్తున్నారేమో, నన్ను వదిలేస్తున్నారేమో అన్న భయంతో నేరుగా వెళ్ళి మీరు వాళ్ళని నిలదీస్తారు. వాళ్ళు దాన్ని ఎక్కువగా బాధగా తీసుకొని వాళ్ళ స్నేహితుల్లాగా లేదా అన్నదమ్ముల్లాగా మాట్లాడినా కూడా వీళ్ళకి అలాగే అనిపించడంతో దాన్ని ఉండబట్టలేక అడిగేస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇలా అనుమానం పెడుతున్నారని దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు కూడా వారు ప్రేమించేటువంటి మగవాళ్ళు దూరంగా ఉండి ఎవరితోనైనా మాట్లాడుతున్నా లేదు వీళ్ళని పట్టించుకోకపోయినా కూడా వెంటనే ఆ భయాన్ని తట్టుకోలేక వాళ్ళ మనసులో మాటని నేరుగా నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావు, ఎవరినో ఇష్టపడి వాళ్ళతోనే మాట్లాడుతున్నావు, నన్ను తగ్గించేసావన్న భయంతో వాళ్ళు ఆందోళనతో మాట్లాడతారు. ఈ మాటలనేవి అవతల వాళ్ళు నిజాయితీ ఉన్నా సరే చాలా మనస్తాపానికి గురి చేస్తాయి. మీ భయం మీ ప్రేమను విడదీయడానికి ముఖ్య కారణంగా మారుతుంది. ఇలాగా కూడా గతంలో కూడా ఎన్నో జరిగి ఉండొచ్చు. జరిగి విడిపోయి అరే మనం చేసింది తప్పే అని తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ప్రేమ అన్నది కొంతమందికి మధ్యలో కలుగుతుంది, కొంతమంది ప్రేమించరు. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ప్రేమకి ఇష్టపడరు, కానీ ఇష్టపడ్డారు అంటే దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు జాగ్రత్త పడకపోతే విడిపోయి బాధలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు మీరు ఎవరినైనా కొత్తగా ఇష్టపడుతున్నట్లయితే మీరు వెంటనే వెళ్ళి వాళ్ళకి మీ ప్రేమ యొక్క భావాన్ని వాళ్ళకి చెప్పాలి. మీరు అలా చెప్పలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకొకరితో ప్రేమలో పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొత్తగా ప్రేమించుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశం. ఈ సంవత్సరంలో మీరు ఇష్టపడ్డ వాళ్ళకి ధైర్యంగా మీ మాట చెప్పండి. మీరు నడుస్తున్న కాలానికి కొద్దీ మీలో ఉన్నటువంటి భయం ఈ రాశి ప్రభావం వల్ల పెరుగుతూ ఉంటుంది. ఇది కేవలం రాశి ప్రభావం వల్ల పెరుగుద్ది కాబట్టి మీరు జాగ్రత్త తీసుకొని మీలో ఉన్నటువంటి భయాన్ని నేరుగా మీరు ప్రేమించేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళతో కానీ షేర్ చేసుకొని ఇలా ఉంది పరిస్థితి అని చెప్పండి. వాళ్ళు మీకు ధైర్యం చెప్పి మంచి చెప్తారు. మీరు గతంలో ఇలా విడిపోయినా లేదు ఈ సంవత్సరంలో ఇలాగే తెలియక ప్రవర్తించి విడిపోయినా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఇలా గతంలో విడిపోయి బాధపడి మళ్ళీ మేము చేసింది తప్పు అని తెలుసుకొని వాళ్ళని కలవడానికి ఎంత ప్రయత్నం చేసినా అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినట్లయితే మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమయ్యి మీకు ఆ ప్రేమలో ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా బాధపడుతున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు 100% ఖచ్చితమైనటువంటి పరిష్కారం చూపిస్తాం.
ఇలాంటి సమస్యల్ని ఎన్నో పరిష్కారం చేశాం. ఎంతోమంది బాగుపడి చాలా సంతోషంగా హ్యాపీగా ఈరోజు ఉన్నారు. మీకు ఎటువంటి భయాలొద్దు. నమ్మకంతో చివరిసారిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితమైనటువంటి 100% పరిష్కారం చూపిస్తాం. గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కావచ్చు, ఇప్పుడు ఈ వీడియో చూడకముందే విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఉంటారు. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించండి. మీ స్నేహితులలో బంధువులలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగి విడిపోయిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. 100% పరిష్కారం చూపిస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి విడిపోయిన ప్రేమికులనైనా సరే కలిపేటటువంటి ప్రయత్నం చేస్తాం.